కనుక వాత్సల్యతను బట్టి ఈ భయంకరమైన విపత్తు రోజుల్లో కూడా మనం 26వ తారీఖు వరకు సజీవులుగా ఉంచి దేవునికి మనము స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నా ప్రార్థన చేసుకుని ఉదయకాలపు ఆరాధనను ప్రారంభించుకున్నాం. ఒకంత భక్తిభావంతో కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రాలు 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 ఆశ్చర్యపడడానికి స్తోత్రం, ఆలోచనడానికి స్తోత్రం, నీకు స్తోత్రం, సమాధానం జరిపి నీకు స్తోత్రం, నేను ఉన్నవాడానికి స్తోత్రం, అనువాడానికి స్తోత్రం, ఎల్రాయి నీకు స్తోత్రం, ఎలాహి నీకు స్తోత్రం, ఎల్షదాయి నీకు స్తోత్రం, అద్భుతకరుడా నీకు స్తోత్రం 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 నాయనా, విమోచకుడానికి స్తోత్రం నాయనా, గొప్ప దేవానికి స్తోత్రం నాయనా, మా తండ్రి నీకు స్తోత్రం నాయనా, మా నాయకుడానికి స్తోత్రం నాయనా, మా దేవానికి స్తోత్రం నాయనా, మా రాజ్యానికి స్తోత్రం నాయనా, మీకు వందనాలు 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 వందనాలు. దేవుడి ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహించిన మంచి సమయమును బట్టి ఏదైనా జరుగుతున్న ఆరాధన దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ప్రభు జరిగించినట్లు అందరూ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వచనలకు కారణభూతులైన మా తండ్రి, నీ ప్రేమ కలిగిన పాదములకు స్తోత్రం, నీ కృపా కలిగిన వాత్సల్యం ప్రభుకి ఉదయకాలం నీ పిల్లలుగా నీ సంఘానంలో చేరిన ఆయన ఆదివారపు ఆరాధనలు నేను ఆరాధిస్తున్నాను. ఏదైనా నీ సభ్యులు మాతో ఉంచండి ప్రభా. భయంకరమైన విపత్తులు, భయంకరమైన కష్టం, భయంకరమైన నిందలు, భయంకరమైన అవమానాలు, భయంకరమైన ప్రభా పరిస్థితుల మధ్యలో, లాక్డౌన్ మధ్యలో అయ్యా నీ పిల్లలమైన మమ్మల్ని అందరూ సజీవులుగా ఉంచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా ఈ నెలంతా కాపాడినందుకు వందనాలు. వచ్చిన కూడా నీ బిడ్డలందరినీ పోషించండి. అడిగి వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికమైన మేలు దయచేసి మహిమ గల కార్యం, శక్తి గల కార్యం, బలమైన కార్యం, ఉన్నతమైన నీ మహత్తరమైన కార్యాలు వీటి పక్షాన్ని జరిగించండి. ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు దివ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. పాడుకుని ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నా. మనందరికీ వచ్చిన పాటే పెద్ద పాటల పుస్తకం నుండి 582వ పాట పాడుకొని ప్రభు నామాన్ని మనం మహిమపరుచుకున్నాం. 582. కుమారి ఓ కుమారి జగదుపతి దారి దిగటమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా, దిగటమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా, వానికి రాని మాత్రయాని వార పారవేయకుమా, వానికి రాని మాత్రయాని పారవేయకుమా. పొంగి పొరలు పాత్రగా నన్ను చేయుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా, మరియో కుమారి జగదుపతి దారి దిగటమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా, దిగటమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా. యోగ్యమైన పాత్రగా పావన పరచుమా, యోగ్యమైన పాత్రగా పవన పరచుమా, అతైన పాత్రగా మార్చివేయుమా, ఘనతకైన పాత్రగా మార్చివేయుమా,
చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోనండి. దేవుడు తన మహాకృపా కనుక వాత్సల్యతను బట్టి ఈ ఏప్రిల్ నెలలో 1వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు దేవుడు కాపాడారు. ఇది ఆఖరి ఆదివారం. ఈ ఆదివారం కూడా దేవుని సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేసి మన కుటుంబాల్లోనూ మన వ్యక్తిగత జీవితాల్లోనూ ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన మహిమ, ఆయన ప్రసన్నత, ఆయన ఔన్నత్యం మనం అనుభవించి ఆయనలో మనం ముందుకు వెళ్ళే కృపను దేవుడు మనకు అనుగ్రహించి మహిమగల కార్యం, శక్తిగల కార్యం, బలమైన కార్యం ప్రభు మన పట్ల జరిగించి మేలైన కార్యం చేయనట్లు మనమందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధానంలో కూడి ప్రార్థిస్తుండగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి దేవుడు జయమిచ్చిన, దేవుడు ఉన్నతమైన ప్రణాళిక నెరవేర్చిన, యావత్ ప్రపంచాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లు, యావత్ ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటినీ ప్రభు జ్ఞాపకం చేసుకున్నట్లు, ఆ దేశంలో ఉన్న ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లు, అయ్యో ఈ కరోనా వైరస్ ద్వారా చనిపోయిన వారి కుటుంబాలను దేవుడు ఓదార్చినట్లు, ఎవరైతే మరణం వరకు అంచుల వరకు వచ్చారో దేవుడు వారిని తప్పించున్నట్లు, దేవుడి కాపుదల, భద్రత, నెమ్మది, సమాధానం ప్రభు ప్రతి కుటుంబానికి ఇచ్చినట్లు ఆగుగానే పాశ్చాత్య దేశాల్లో సువార్త సేవకులకి వెళ్ళిన సేవకులందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకుని క్షేమాన్ని నెమ్మదినిచ్చినట్లు దేవుని దాసు కిరణ్ కూడా దేవుడు కాపాడి క్షేమాన్ని నెమ్మదినిచ్చి త్వరగా తోడుకుని వచ్చినాడు. ఆగుగానే మన సంఘాలను, మనకు ఇవ్వబడిన కుటుంబాలను, మనకు ఇవ్వబడిన బంధుమిత్రులను, మనకు ఉన్న రక్త సంబంధులను ప్రభు జ్ఞాపకం చేసుకుని దీవించినట్లు దైవజనురాలను, దైవజనుని కొడుకు కూతుర్ని ప్రభు దీవించి వర్ధలు చేసి మహిమతో నింపినట్లు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేయనట్లు స్తోత్రం చెప్దా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో అనేక మంది కరువులో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, పనులు లేక వారి జీవితాల్లో ఆహారం లేక చాలా అలమటిస్తుంది. దేవుని కాపుదల, భద్రత, నెమ్మది, సమాధానం వచ్చి త్వరగా ఈ వ్యాధి నిర్మూలమవునట్లు, ప్రజల చేతి నిండా పనులు ఉండినట్లు, ఒంటి నిండా ఆరోగ్యం ఉండినట్లు, గుండె నిండా ధైర్యం ఉండినట్లు, దేవుని ఆశ్చర్యమైన కార్యాలు చేయనట్లు, దేవుని భద్రత ఉండినట్లు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆగంగానే మన ప్రక్కనే ఉంటున్న ఎయిమ్స్ హాస్పిటల్లో ఈ COVID-19 వైరస్ వచ్చిన వారిని తీసుకొచ్చి వసతులు ఇస్తున్నారని విన్నా. దేవుడు అక్కడ ఉంటున్న వారందరినీ బాగు చేయనట్లు, స్వస్థపరిచినట్లు, వర్ధపం చేయనట్లు, మహిమతో నింపినట్లు ఎయిమ్స్ హాస్పిటల్ ఎవరెవరైతే ఈ క్వారంటైన్లో ఉంటున్నారో దేవుడు వారందరినీ జ్ఞాపకం చేసుకుని మృతుల లోకంలోనికి వెళ్ళక సజీవుల దేశంలో సజీవులుగా ఉంచినట్టు దానికి దగ్గరలో ఉన్న భగత్ సింగ్ నగర్ చివరి ప్రాంతాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుని ఏ వైరస్ అంటున్నా వచ్చిపోయే వాళ్ళ దారి ఇదే కాబట్టి దేవుని కాపుదల, భద్రత, నెమ్మది, సమాధానం ప్రభు ఇచ్చి ప్రాంత ప్రజలలో ముసలి వారు ఉన్నారు, ఆగుమైన నడ వయసు కలిగిన వారు ఉన్నారు, బాలురు ఉన్నారు, బాలికలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, పాలు తాగుతున్న పిల్లలు ఉన్నారు. అందరినీ దేవుడు ముట్టినట్లు, బాగు చేయనట్లు, స్వస్థత ఇచ్చినట్లు, కాపుదల ఉన్నట్లు స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతమైన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన ఎంతవరకు ప్రభావ పాట ద్వారా మేము పొందినందుకు నీకు స్తోత్రం. కొన్ని విషయాల గురించి స్థుతించడానికి సాయం చేశారు, నీకు స్తోత్రం. మీ కృప ద్వారా నాయన మా సంఘాలలో ఎవరికి కూడా బలహీనతలు రాకుండా తండ్రి మరణము సంక్రమించకుండా మీరు కాపాడినందుకు నీకు స్తోత్రాలు. మరణపు ముళ్ళు విరిచిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అవును నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే బలహీనతలోనైపోయి క్వారంటైన్లో ఉన్నారో వారందరూ మీరు బాగు చేయండి. నూతనంగా ప్రభా నిన్నట్టుండి నాయన ఈ ఎయిమ్స్ హాస్పిటల్లో క్వారంటైన్లో పెట్టారని వింటున్నాం ప్రభా. యేసు నామములో ఈ దారి గుండా వెళుతున్నప్పుడు వచ్చేటప్పుడు ఆ ప్రజలకు నాయన మీ కాపుదల అనుగ్రహించండి. అలాగే ఈ ప్రాంతంలో ఉంటున్న మాకు కూడా మీ కాపుదల అనుగ్రహించండి, మీ భద్రత అనుగ్రహించండి. తండ్రి మీకు వందనాలు ఆయన. పగలు ఆయా మేఘ స్తంభము గాను, రాత్రి వెన్నెల స్తంభము గాను ఇశ్రాయేలీయులను నడిపించిన దైవమా, నువ్వే కాపుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా. నీకు వందనాలు. మీ కాపుదల ఇవ్వండి.
దేవా వచ్చే వారం నుండి నాయన పరమడానికి సహాయం చేయండి. ప్రజలందరూ చక్కగా హాయిగా తిరగడానికి సహాయం చేయండి. మరణపు ముళ్ళు విరిచేయండి. అయా ప్రజలతో మాట్లాడండి, ప్రజలను దర్శించండి. ఈ భయంకరమైన కరోనా వైరస్ సమయంలో ఆయన నీ బిడ్డల ప్రభువా నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నీకు మృక్కుబడి అర్పించి అయా నీకు లోబడి నీ వైపు తిరిగి ఆయన విజయం పొందడానికి కావలసిన కృపను సమాధానము యేసు నామములో నీ ప్రజల మీద కలుగును గాక నాయన. నీ ప్రజల మీద కలుగును గాక నాయన. నీ ప్రజలకు తీరుడు గాక నాయన. మీరే అద్భుతం చేయండి. మీరే దేవుడిగా, తండ్రిగా, ప్రభువుగా, నాయకుడిగా, రక్షకుడిగా ఉంటారు. దేవా మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యం గురించి వివరించడానికి కీర్తన 30 కీర్తన చదువులు అంటున్నా. నిజమే ప్రభువా, బ్రతికి ఉన్నప్పుడే ఈ కష్టాల వలయాల్లో కొట్టుబెట్టాడుతున్నా. చనిపోతే మా దేహాలను సైతం ప్రభావ పారవేయటానికి కూడా ప్రజలు ముందుకు రాదు. అయినా నువ్వు మా ఎడల ఆయుష్ను పొడిగిస్తున్నందుకు వందనాలు. ఈ భయంకరమైన COVID-19 నీ ప్రజలను విడిపించండి. డాక్టర్లు విడిపించండి, నర్సులు విడిపించండి, ఆయమ్మలను విడిపించండి, హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రతి సిబ్బందిని, ఆశా వర్కర్లను, వాలంటీర్లను, పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని, మున్సిపల్ యంత్రాంగాన్ని కాపాడండి, రక్షించి నీ ఘనమైన నామం నిమిత్తం విడనాడవద్దు. నువ్వు మాట్లాడు, వింటావు. దాసులని బాబుని పాపని చేతికి అప్పగిస్తావు. మాకు ఇవ్వబడిన పరిచర్యలు నీకు అప్పగిస్తావు. మంగళగిరి, రత్నాలు చెరువు, బొంబాయి కాలనీ, చెక్కపూడి, వావుని మీకు అప్పగిస్తాం. జక్కంపూడి నుండి బాంబే కాలనీ నుండి వస్తున్న బిడ్డలకు కూడా నిశ్చితమైతే రాబోయే దినాలు అక్కడ కూడా ఆరాధనలు ప్రారంభించబడి మీ పరిచర్యల ముందుకు వెళ్ళడానికి కావాల్సిన కృపను మాకు ప్రసాదించాం. ఏదైనా నా తర్వాత మీరు మాట్లాడు. యేసు దివ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అండి కూర్చున్నాం. హృదయకాలం పిల్లరా మనం అందరం కలిసి ప్రభుని ఆరాధించడానికి దేవుని మంచి అవకాశాన్ని మనకు అనుగ్రహించడానికి దేవుని స్తుతిస్తున్నాను. ఒక చిన్న మాట దేవుని వర్తమానంలోనికి వెళ్ళడానికి ముందు ఒక చిన్న సాక్ష్యం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. నేను ఉదయకాలం నేను ఒక తల్లి గారికి ప్రార్థన చేయటానికని వారికి ఫోన్ చేశాను. ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్తుంది. ఈ నెలలో ఏకముగా కూడి దేవుని ఆరాధించడానికి, ఆయన రక్త మాంసంలో పాలు పంచుకోవటానికి అవకాశం నాకు లేకపోయింది ప్రభువా. దయచేసి అవకాశం నాకు కావాలి, మీ సేవకుల్ని నా దగ్గరికి పంపించండి అని గత 2 దినాలుగా ఆమె ఏడ్చి ప్రార్థన చేస్తుందంట. మళ్ళీ ఆదివారం దాటిపోతే నెల అయిపోద్ది. ఆదివారం లోపే మీ సేవకుని పంపించండి అయ్యా అని ఏడుస్తుందంట. నేను ఉదయకాలం నేను ఆమెను దర్శించి అప్పుడు ఆమె కొన్ని సంవత్సరాలుగా ఆమెకున్న కాళ్ళ నొప్పులను బట్టి మందిరానికి రాలేదు. అయితే ప్రతి మాసం బలలో పాలు పొందుతూ ఉంటారు. ఆమె ఏడుస్తూ ప్రార్థన చేసింది. ముగింపులో నేను ఇలా ప్రార్థించినప్పుడు నా ప్రార్థనను ఆలకించినందుకు నీకు వందనాలు యేసయ్యా, మీ సేవకుడు నా కొరకు తెప్పించినందుకు. ఎందుకంటే యాక్చువల్గా అయితే ఈ నెల 30వ తారీఖు వరకు విజయవాడలోనే ఉన్నాం, మంగళగిరి రావద్దు అని అనుకున్నాం. కొన్ని పరిస్థితులు, కొన్ని విధానాలు మనకు తెలవకుండానే మన జీవితంలో ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకో, నీకు అవకాశం దొరికినప్పుడల్లా నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే నీకు దారులు సరళం చేస్తాయి. యేసు ప్రభువు ఒక మాట చెప్పారు, అడుగుడి మీకు ఇవ్వబడింది, వెతుకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి మీకు తీయబడింది.
అడుగు ప్రతివాడును పొందుకొని ఉన్నానని నమ్ముడి అన్నాడు. ప్రార్థనలు అడగటమే. నిజంగా తల్లి కన్నీరుతో ప్రార్థన చేస్తూ, నా కోరికను తీర్చావు ప్రభువా. కొన్నిసార్లు మనం కూడా అనుకోవచ్చు, ఎందుకని నేను ఇంత త్వరగా వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకని ఇంత త్వరగా వెళ్ళిపోతామన్నా ఉండాల్సి వస్తుంది ఏంటి? విపత్తరమైన కార్యాలు మన జీవితాల్లో జరిగినప్పుడు దేవుడి అనుమతిని మాత్రం మనం తీసుకోవాలి. ఈ ఉదయకాల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక మాటను ధ్యానం చేద్దాం ప్రియులారా. యోబు గ్రంథంలోనికి వెళ్దాం ఒకసారి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 37వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. 37వ అధ్యాయము 5వ వచనం. 37:5 దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వాక్య భాగంలో ఎలోహు అని యోబు స్నేహితుడు ఇలా అంటాడు, ప్రభువు ఉరుము ధ్వని చేయును, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును. ఉరుములు ఉరుముతా ఉంటాయి. చాలాసార్లు ఇంట్లో ఎవరికైనా కోపం వస్తే కొండల సట్లు రాస్తూ ఉంటారు, గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. అలాగే దేవుడు ఏం చేస్తాడంటే ఉరుము ధ్వని చేస్తాడట. ఉరుము ధ్వని చేసి ఏం చేస్తాడు? ఆ కింద చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. ఈరోజు అదే కాలం దేవుని పిల్లలారా, నేను మీ అందరికి చెప్పే ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, మనము గ్రహించలేని గొప్ప కార్యములు మన ప్రభువు మన కొరకు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఏప్రిల్ నెలలో ఇది ఆఖరి ఆదివారం. నీ జీవితంలో నువ్వు గ్రహించలేని కార్యాలు చేయటానికి నీవు ఆరాధించే దేవుడు తొందరపడుతున్నాడు. నువ్వు ఆరాధించే దేవుని మనసు ఏంటో తెలుసా? నువ్వు ఆరాధించే దేవుని యొక్క హృదయ అభిలాష ఏంటో తెలుసా? నువ్వు ఆరాధించే దేవుడు ఏమని కోరుకుంటున్నాడో తెలుసా? నీవు గ్రహించలేని కార్యాలు నీ కుటుంబంలో చేయాలి. నువ్వు ఊహించని కార్యాలు నీ కుటుంబంలో చేయాలి. నువ్వు అనుకోని కార్యాలు నీ కుటుంబంలో చేయాలి. నువ్వు తలంచని కార్యాలు నీ కుటుంబంలో చేయాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, ఇది ఇప్పుడు జరగదులేండి, మా వల్ల కాదులేండి, మా తరంలో చూడలేములేండి. కానీ బైబిల్ చెప్తుంది, గ్రహింపలేని గొప్ప కార్యములు మన ప్రభు మన కొరకు చేయబోతున్నాడు. చూద్దాం పిల్లరా, కొన్ని విషయాలు దేవుని వాక్యంలోని మనం చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 92వ కీర్తన. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 6వ చరణాన్ని నేను చదువుతున్నాను. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. బైబిల్ చెప్తుంది, సామ్ 92:6 కీర్తనలో 92:6 అంటాడు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు. అప్పుడప్పుడు అంటాం పశువు అంటాం పిల్లల్ని, నువ్వు దున్నపోతురా. పిల్లల బైబిల్ చెప్తున్న మాట, దేవుని కార్యాలను గ్రహించావా? దేవుని పనులను గ్రహించావా? దేవుడు ఏ విధంగా నిన్ను పోషిస్తున్నాడో గ్రహించావా? దేవుడు ఏ విధంగా పాపము నుండి, శాపము నుండి, ఉగ్రత నుండి, ఇబ్బందుల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, మరణ బంధకాల నుండి నిన్ను విడిపించాడో గ్రహించావా? ఎవరు చేయలేని కార్యాలు నా ప్రభు నీ కొరకు చేశాను. డాక్టర్ సైతం చేతులు తెరిచిన కార్యాలు, వైద్యం సైతం కూడా నీకు పనికి రాకుండా పోయినప్పటికీ నా ప్రభు నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టలా. అందుకని ఉదయకాలం నువ్వు పశువులాగా మారబాక, గ్రహించు దేవుని కార్యాలు.
దాదాపు 30 రోజులు పై చిలుకుని పని చేద్దామన్న పని లేదు, వెళ్దామన్నా లేదు, ఉన్న టాలెంట్స్ తలాంతులు ఉపయోగించుకుందామన్నా అవకాశం లేదు నీకు. అయినప్పటికీ దేవుడు నేను ఎంత కాపాడాడు. ఎప్పుడో బైబిల్ గ్రంథంలో చదువుకుంటా ఉంటాం, నిర్గమాకాండంలో వారి వస్త్రాలంట చిరిగిపోలేదంట, పాతకీలలేదంట, వారి చెప్పులు అరగలేదంట. అవునా అనేవాళ్ళం. కానీ ఇన్ని దినాలు ప్రభు మనల్ని ఎలా కాపాడాడు. పనులు ఉన్న రోజుల్లో కూడా కనీసం వారానికి 4 రోజులు పనున్నా అమ్మో చాలేదని బాధపడేవాళ్ళు. కానీ ఈరోజు ఎంత కృప చెప్పాడు నీకు. ఈరోజు నువ్వు పశుప్రాయుడు కింద ఉండబాక, పశువులాగా జీవించబాక దేవుని సన్నిధిలో. చాలాసార్లు ఒక చోట కట్టేస్తే అది దాన్ని తెంపుకుని పోటానికి అటు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు తెంపుకుని రాత్రి పూట్ల రోడ్ల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది, వాహనాలకు అడ్డొస్తూ ఉంటుంది, వాహనాల మీద వచ్చేవారు పడిపోతూ ఉంటారు. ఈరోజు ఎన్నిసార్లు దేవుని మందిరాన్ని దొంగిలించావు, పారిపోయావు. సోమవారం నుండి శనివారం వరకు ఇంట్లోనే ఉంటావు, కానీ ఆదివారం మాత్రం పని చూసుకుని వెళ్ళిన రోజులు లేవని జీవితంలో. ఈ రోజుల్లో గ్రహించు. లెక్కలేని ఆశ్చర్య కార్యాలు ప్రభు నీ కొరకు చేయబోతున్నాడు. బైబిల్ చెప్తుంది, పశుప్రాయులు వాటిని గ్రహింపరు. గ్రహించలేని మనసు నీకు ఉంది అంటే నువ్వు ఒక పశువుతో సమానం. ఈరోజు ప్రభువా నాకు గ్రహింపులను గ్రహించావు. దేవుని వాక్యంలో నుండి ఇంకొక విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను పిల్లల. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 96వ చరణాన్ని మనం చదువుకున్నాం. Psalm 119 96వ చరణాన్ని మనం చదువుకున్న సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. బైబిల్ చెప్తున్న మాటలు తెలుసా? సకల సంపూర్ణత కంట పరిమితి కలదట. 119వ కీర్తన 96 119:96. సకల సంపూర్ణతకు పరిమితి, లిమిట్ ఉంది. కానీ దేవుని ధర్మశాస్త్రానికి మాత్రం లిమిట్ లేదు, అపరిమితమైనది. ఆయన ప్రేమ అపరిమితమైనది. ఎన్నిసార్లు మనసు చెప్పినట్టు నడిచా, ఎన్నిసార్లు శరీరం చెప్పినట్టు నడిచా, ఎన్నిసార్లు సిద్ధపడిన వర్తమానాలు దేవుడు ఒకటి చెప్పమంటే ప్రజల అహాభావాన్ని బట్టి నేనేంటి మీరేంటి పిల్లలు కొన్నిసార్లు ప్రవర్తించిన విధానాలు మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి విమర్శ చేసుకోవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? గ్రహించి దేవుని ధర్మశాస్త్రానికంటే హద్దుల్లో ఉంటాయి, కానీ మనకు హద్దులు ఉన్నాయి. మనం ఇంతవరకే చేయగలుగుతాం, బియాండ్ దట్ ఇంకా మనం చేయలేం. ఇంతవరకే మనకు సాధ్యం. ఈరోజు గ్రహించావా? నువ్వు కొంత చేయగలుగుతావు, నువ్వు కొద్దిమందికే ప్రయోజనంగా మారుతావు. కానీ దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే, దేవుని మాట చెప్పు నువ్వు జీవిస్తే, దేవుడు చెప్పినట్టు నువ్వు ప్రవర్తిస్తే, నేను అంటాను దేవుని వాక్యములో రాయబడినట్లు నాటబడిన చెట్టు వలె నువ్వు ఉంటావు. నువ్వు అనేక మందికి ప్రయోజకమైన వ్యక్తిగా నువ్వు ఉంటావు. ఈ ఉదయకాలం గ్రహించుదాం పిల్లరా. ఇంకొక విషయాన్ని నేను విజ్ఞాపనం చేస్తాను పిల్లరా. ఎవరు గ్రహిస్తారు? ఎవరు గ్రహించే మనసు కలిగి ఉంటారు? సామెతల గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. సామెతలు 28:5. దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు. దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. న్యాయమైనట్టుది ఎట్టిది గ్రహించలేరు దుష్టులు. దేవుని ఆశ్రయించువారట, దేవుని యందు నమ్మిక ఉంచువారట, దేవుని మీద భరోసా పెట్టిన వారట సమస్తమును గ్రహిస్తారట. ఈరోజు గ్రహించు.
చాలాసార్లు నాకు వచ్చే మాట తెలుసా, నెలలో కనీసం 2 వారాలైనా కొంతమంది హాస్పిటల్కి వెళ్ళకుండా నిద్రపోలేదు. 15 రోజులకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుని వస్తామండి అంటారు. కానీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే నీకు దగ్గు, జలుబు, జ్వరం ఉంటేనే రా, ఇంకే విషయాలకి మేము హాస్పిటల్లో చూడడం మిమ్మల్ని, ప్రస్తుతానికి అవన్నీ సేవలు బంద్ అంటున్నాను. అయినా ప్రభు నిన్ను ఎంత కాపాడుతున్నాడు, నిన్నెంత పోషిస్తున్నాడు. గ్రహించావా? దేవుని కార్యాలను గ్రహించావా? ఆయన పనిని గ్రహించావా? ఆయన సిద్ధాంతాన్ని గ్రహించావా? ఆయన ఎడలు చేసిన కార్యాలు. అందుకే వైపు చెప్తుంది, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహిస్తారు. ఆశ్రయించు. దేవుని ఆశ్రయించే వ్యక్తిగా ఉండు. ఆయన ఎప్పుడైతే ఆశ్రయిస్తావో ఆయన జీవితంలో గ్రహించే శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. యెహోవాను ఆశ్రయించే వారు సమస్తమును గ్రహించేవారు. ఇంకో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం నుండి వెళ్దాం సార్. 9వ వచనాన్ని ఒక Isaiah chapter 6 verses 9. ఆయన నీవు పోయి జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున దేవుడు యెషయాకి ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ చూపించిన దర్శనంలో దేవుడు సింహాసనాసీనుడై